దేహాతీత అనుభవం. ఈ కాలఘట్టంలో కూడా మాతృదేవి జీవితం అత్యున్నత ఆధ్యాత్మిక స్థితులలో మగ్నమై ఉండేది. ఒకటి తర్వాత మరొకటిగా ఎన్నెన్నో ఉన్నత ఆధ్యాత్మిక అనుభవాలు ఆమెకు దక్కాయి. కామార్పూర్ నుండి కలకత్తాకు వచ్చిన మాతృదేవి ముందు బలరాం బోస్ ఇంట్లో బస చేశారు. అప్పుడు ఒక రోజు మేడ మీద ధ్యానంలో కూర్చొని ఉన్నప్పుడు బాహ్య ప్రపంచాన్ని మరిచి సమాధిలోకి వెళ్ళిపోయారు. ఆ అనుభవం గురించి మాతృదేవి యోగిన్మాతో కాలాంతరములు ఇలా చెప్పారు. నేను ప్రగాఢ సమాధి స్థితిలో సుదూరంలో ఒక దేశానికి వెళ్ళాను. అక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరూ నా పట్ల ఎంతో అభిమానంతో ప్రవర్తించారు. అప్పుడు నా సౌందర్యం వర్ణాతీతం. గురుదేవులు కూడా అక్కడ ఉన్నారు. ఎంతో ఆప్యాయంగాను, ప్రేమతోనూ ఆ భక్తులు నన్ను గురుదేవుల పక్కన కూర్చోబెట్టారు. ఆ సమయంలో నేను అనుభవించిన పరమానందాన్ని వర్ణించలేను. తర్వాత నా మనస్సు ఆ ఉన్నత స్థితి నుండి కిందకి దిగి వచ్చింది. అప్పుడు నా ఈ శరీరం ఇక్కడ ఉండడం చూశాను. ఇంతటి వికార శరీరం లోపల నేను ప్రవేశించాలా అంటూ తటపటాయించాను. ప్రవేశించమని మనసుకు ఎంతగా నచ్చ ప్రవేశించమని మనసుకు ఎంతగా నచ్చచెప్పినా ప్రయోజనం లేకపోయింది. చాలాసేపు పోరాడిన తర్వాతే మనస్సు ఈ శరీరంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఈ శరీరంలో బాహ్యస్మృతి కలిగింది. దేహాతీత అనుభవం. దేహాతీత అనుభవం అంటే దేహాన్ని మించిన అనుభవం అనమాట. అంటే దేహం తర్వాత ఏం జరుగుతుందో ఆ అనుభవాన్ని పొందారు ఆవిడ. కాలఘట్టం చాలా మాతృదేవి జీవితం ఒక అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిలో ఉంది. ఆమె దేహస్థితి మర్చిపోయారు. కంప్లీట్ గా ఆత్మస్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నారన్నమాట. ఎప్పుడు ఒక తర్వాత ఎన్నో జరిగినాయట, కానీ ఒక్కసారి జరిగింది. కలకత్తా కామార్పూర్ నుంచి కలకత్తా వచ్చిన తర్వాత ఆవిడ ముందుగా కలకత్తా రాగానే ముందు బలరాజ్ ఇంట్లో ఉందట. అప్పుడు ఒక రోజు మేడం కూర్చొని ధ్యానం చేస్తుంటే ఆ ధ్యాన స్థితిలోనే జరుగుతుంది అలాంటివన్నీ. సమాధి స్థితికి వెళ్ళిపోయారు. సమాధి స్థితిలో ఎట్లా అంటే తనకి అయ్యుని మాతో చెప్పారు, ఈ మాట తనకి ఎలా జరిగిందని చెప్పారు. చాలా ప్రగాఢమైనటువంటి చాలా డీప్ గా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆ డీప్ లోకి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు మనకి వేరే లోకాలకు వెళ్ళిపోతాం మనం. మనకి ఇక్కడ బాహ్య స్థితిలో ఉండమన్నమాట, వేరే లోకాలకు వెళ్ళిపోతాం. అలాగే అక్కడ ఆమె ఎక్కడో వేరే లోకాలు ఎక్కడో ఉందన్నమాట. ఎందుకంటే మనం పై లోకాలకు వెళ్ళిపోయినప్పుడు ఆ లోకాలు చాలా ఆనందంగా ఉంటాయి. అంటే మనకు తెలియని లోకాలు, ఆ లోకాలు చాలా ఆనందంగా ఉంటాయి. ఎందుకంటే గ్రహాంతర వాసులు ఉంటారు అక్కడ. పై లోకాలన్నీ చాలా ఆనందంగా ఉంటాయి. అంటే అందుకని అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఎలా అనిపించింది అంటే అక్కడ చాలా అందంగా సౌందర్యంగా ఉంది. తర్వాత అక్కడ కూడా గురుదేవులు అక్కడ ఉన్నారు పైగా. అంటే ఎంతో ఆప్యాయంగా ప్రేమతో అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా గురుదేవుని పక్కన పెట్టారండి. అనుభవం జరిగింది. అనుభవం ఇవన్నీ కూడా ఆత్మానుభవం. అలా మనకు కూడా జరుగుతుంటాయి చాలా అనుభవాలు. అయితే ఇవన్నీ ధ్యాన స్థితి. అయితే ఆ సమయంలో తను చాలా గొప్ప ఆనందాన్ని అనుభవించారట. అందుకని ఆనందం, ఎందుకంటే ఆనందం ఎక్కడో బయట లేదు. మనం అనుకుంటాం ఆనందం బయట ఎక్కడో ఉంది, ఆ దృశ్యం చూస్తే ఆనందం అని, లేకపోతే అక్కడికి వెళ్ళి ఆ దేవుణ్ణి చూస్తే ఆనందం అని అనుకున్నాం. అది స్పటిగా కొంచెంసేపు ఉంటుంది ఆనందం, కొంచెమే. అది ఉండే మళ్ళీ తర్వాత మళ్ళీ పోతుంది. అలాగే గొప్ప పెద్ద నెక్లెస్ కొనుక్కుంటే ఆనందం, పట్టు చీర కొనుక్కుంటే ఆనందం, అన్ని ఎంత ఉంటాయి అకాసేపే. మనకంటే ఇంతకంటే పెద్ద చీర కనుక్కున్న వాళ్ళు ఎవరిని చూసాం అనుకో మన ఆనందం పోద్ది. మన నెక్లెస్ కంటే ఇంకో పెద్ద నెక్లెస్ కొన్న వాళ్ళని చూసాం అనుకోండి మన ఆనందం పోద్ది. అయ్యో వాళ్ళకి అంత పెద్ద ఉందే అనిపిస్తుంది. అందుకని ఇలాంటి ఆనందాలు కాదు, అది పరమానందం అంట. అది ఆత్మానందం అంటే దానికి ఆనందానికి మించింది ఇంకోటి లేదనమాట. అలాంటి ఆనందాన్ని పొందుతారు ధ్యానస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే. అలాంటి ఆనందాన్ని అనుభవించారు అమ్మ శారదామ్మాయి. అది తర్వాత ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మామూలు శరీరంలోకి రావాలనిపించలేదట ఆమెకి. ఈ శరీరం వికారంగా అనిపించిందట ఇక మన మామూలు భౌతిక శరీరం. అందుకే అయ్యో మళ్ళీ నేను ఇలాంటి స్థితిలో రావాలా, రాకుండా ఉంటే బాగుండు అని చూసిందట చాలాసేపు. కానీ తప్పదు, రావాల్సింది. ఇంకా తనకి పనులు ఉన్నాయనుకుంటే భగవంతుడు రానివాడికి. మనం ఇక్కడ చేసే పనులు ఉండే, ఎందుకంటే మనకు మనమే స్థితి పొంది మనకు మనమే పైకి వెళ్ళిపోవడానికి వీల్లేదు. మనం ఎంత స్థితి పొందామో అలాగే మనం కొంతమందిని తయారు చేస్తాం. అందుకనే భక్తుడు ఎంత జ్ఞానం ఉన్నా కూడా వాళ్ళని కూడా అట్టు పెట్టేస్తాడు. ఎందుకంటే నీకు ఇంకా పనులు ఉన్నాయేమో, నువ్వు ఆ పనులు చేసుకున్న తర్వాత రావాలని చెప్పేసి అట్టు పెట్టేస్తాడు. అందుకని శరీరాన్ని కూడా మనం బాగా చూసుకోవాలి. బాగా చూసుకోకపోతే కూడా కష్టమే శరీరాన్ని కూడా. ఎందుకంటే శరీరం ఉంటేనే మనం ఆత్మస్థితిలోకి వెళ్ళగలుగుతాం. ఈ శరీరం అనేది ఒక పనిముట్టు, ఆ పనిముట్టు లేకపోతే కష్టం అండి. అందుకనే శరీరం మనదే అని అనుకోకపోయినా శరీరాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. అందుకని ఈవిడ మళ్ళీ తిరిగి దేహస్థితిలోకి వచ్చేసారనమాట అని, ఇది ఒక అనుభవం జరిగిందని అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఆమె చెప్పింది అనమాట.
ఇది గొప్ప స్థితి అండి. ఇది అందరూ పొందవచ్చు. సమాధిస్తుందంటే ధ్యానం. అందుకని మేము అందరూ చెప్తుంటారు అనమాట, ఎప్పుడు ధ్యానం చేయండి అని చెప్పేది అదే. ధ్యాన స్థితిలోనే అలాంటి ఆనందాన్ని పొందుతాం. అలాంటి ఆనందం ముందు ఇంకే ఆనందం మన ముందు పనికిరాదు ఇక. ఓకే, చదవండి. మరొక నిర్వికల్ప సమాధి స్థితిలో మరొక రోజు మాతృదేవి నీలాంబర ముఖర్జీ ఇంట్లో యోగిన్మ గోలాప్మాలతో ధ్యానం చేస్తున్నారు. యోగిన్మ తన ధ్యానం ముగిసిన తర్వాత మాతృదేవిని చూసింది. ఆమె కదలక మెదలక ప్రగాఢ ధ్యానంలో మునిగి ఉన్నారు. చాలా సమయం గడిచిన తర్వాత బాహ్య స్మృతి కలిగినప్పుడు ఓ యోగి చేతులెక్కడా కాళ్ళెక్కడా అని మీరు కొంచెం సౌండ్ పెంచుకోండి శైలజ. అడగసాగారు. ఆమె యోగిన్మ ఆమె చేతులను కాళ్ళు తాకుతూ అమ్మా ఇవిగో మీ చేతులు మీ కాళ్ళు అన్నారు. అయినా చాలా సేపటి తర్వాత మాతృదేవికి శరీర స్మృతి కలిగింది. ఇది ఆధ్యాత్మిక జగత్తులో అత్యున్నత అనుభవం. ఈ స్థితి నిర్వికల్ప సమాధి అంటారు. తమ ఈ కాలపు ఉన్నత ఆధ్యాత్మిక అనుభవాలను గురించి మాతృదేవి కాలాంతరంలో ఒక భక్తునితో ఇలా అన్నారు. ఆ రోజులలో నా మనస్సు ఎరుపు నీలం లాంటి కాంతి పుంజాలతో సదా నెలకొని ఉండేది. ఇలాంటి అనుభవాలు చాలా కాలం కొనసాగి ఉంటే నా శరీరం తట్టుకుని ఉండేది కాదు అన్నారు. ఎప్పుడు అమ్మ నిర్వికల్ప సమాధిలో ఉండేవారు. నిర్వికల్ప సమాధి అంటే మనకి తన 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 బాడీ తనకు గుర్తుండేది కాదు. తను ఎక్కడ ఉన్నానో తనకు తెలిసేది కదా. అలాంటి నిర్వికల్ప సమాధిలో ఉండేవారట అమ్మ ఎప్పుడు కూడా. అది ఈ మాట కూడా తర్వాత తెలిసిందే. అందరికి చెప్తేనే తెలిసింది, అయితే తెలియదు. అది నీలాంబరం ఖర్చు ఇంట్లో కొన్నాళ్ళు ఉందట. అప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు గోవింద చెప్పింది, తన ధ్యానం గురించి చెప్పింది. అది ఎట్లా ఉంటదంటే కదలక మెదలక ప్రగాఢ నిర్వికల్ప సమాధి. అందులో కదలకుండా మెదలకుండా ఉండిపోతారు. ఎంత సమయం గడిచిందో కూడా తెలియదు అన్నమాట. బాహ్యస్మృతి బయట ఏం జరుగుతుందో, ఏం మాట్లాడుతున్నా, ఎవరైనా ఉన్నా లేచినా పిలిచినా కూడా వినపడదు. ఆమె చేతులు ఎక్కడో ఆమె కాళ్ళు ఎక్కడో కూడా తెలియనటువంటి స్థితిలో ఉంటారనమాట. అప్పుడు ఆమె తోడుకుంటే ఆమె ఇదిగో మీ చేతులు ఇగో మీ కాళ్ళు ఇగో అని పక్కన వాళ్ళు చెప్తున్నారట. అప్పుడు చెప్తే గానీ ఆమె శరీర స్మృతి కలిగింది. ఆమె ఆధ్యాత్మికలో చాలా అత్యున్నతమైన స్థాయిలో ఉండి చాలా నిర్వికల్ప సమాధిలో ఉండేవారు ఎప్పుడు కూడా. అయితే అప్పుడు ఆ కాలంలో తనకి ఇలాంటి ఆధ్యాత్మిక అనుభవాలు చాలా జరిగినాయని తర్వాత అలా తెలియదు. ఆ టైంలో తన ఆధ్యాత్మికత ఉన్నట్టే తన మనసు ఎట్లా ఎరుపులోను నీలంలోనూ కనిపించేదట. అది అనుభవాలు చాలాసేపు ఉండేది. తన శరీరం తట్టుకొని ఉండేది కాదు. చాలా కాలం కొనసాగి ఉంటే, ఇంకా అంతకంటే ఎక్కువ సార్లు ఉంటే ఇంకా తట్టుకునేది కాదేమో శరీరం అని కూడా అనుకునేవారట. అలా ఆమె, అందుకనే ఆమె దివ్యమాత అయిపోయారు. అలాంటి స్థితిలో ఉన్నారు కాబట్టి. పూరి జగన్నాథ యాత్ర 1888 సంవత్సరంలో నవంబర్లో మాతృదేవి పూరి జగన్నాథ యాత్ర చేశారు. ఆమెతో రాఖాల్, యోగిన్, శరత్, యోగిన్మ, వారి తల్లి గోలాప్మ, లక్ష్మీ ప్రభుతులు వెళ్లారు. మాతృదేవి గురుదేవుల పటాన్నొక దానిని తమతో పాటు తీసుకువెళ్లారు. వ్యక్తి పటమా వేరు కాదు అనేవారు మాతృదేవి. వ్యక్తి పటము వేరు కాదు అనేవారు మాతృదేవి. అందువల్ల ఆలయానికి వెళ్లి పూజించినప్పుడు గురుదేవుల పటాన్ని బయట తీసి వారికి కూడా స్వామి దర్శనం చేయించారు. అక్కడ తమకు కలిగిన దివ్య దర్శనం గురించి మాతృదేవి ఇలా చెప్పారు. వజ్ర వైఢూర్యాలతో పొదగబడిన సింహాసనంలో పురుష సింగంలా ఆసీనులై ఉన్నారు జగన్నాథుడు. నేను ఒక సేవకురాలిగా సపర్యలు చేస్తున్నాను. ఈ పూరి జగన్నాథ యాత్ర చేశారట 88వ సంవత్సరంలో. పూరి జగన్నాథ యాత్ర చేశారు. పూరి జగన్నాథ యాత్ర కూడా నేను చేశాను. అంతా రాకాలి శరత్ వాళ్ళంతా కూడా తల్లి వాళ్ళని చాలా మంది వెళ్ళారు. ఆమెతో పాటు వెళ్ళారు. లక్ష్మి ఉంది కదా, గురుగారు అన్న కూతురు, ఆమె కూడా అందరూ కూడా వెళ్ళారు. ఈ మాతృదేవి గురుదేవులతో తనతో పాటు తీసుకెళ్లారు. పటాన్ని ఒకదాన్ని తీసుకెళ్లారట తనతో పాటు. అప్పుడు గురుదేవులు లేరు కదా, ఆ పటాన్ని కూడా అంతా తీసుకెళ్లారట. అప్పుడు అన్నట వ్యక్తి పటము వేరు కాదు అన్నారు మాతృదేవి. ఒక వ్యక్తిని మనం తీసుకెళ్ళిన పక్కన గురువుగారు ఉన్నట్టే, ఈ రెండు వేరు కాదు అన్నారట. అందువల్ల ఆలయానికి వెళ్ళి పూజించినప్పుడు గురుదేవుల పటాన్ని బయటకు తీసి వారికి కూడా స్వామి దర్శనం చేయించేవారట. అంటే ఈ పటంలో ఉంది, పటం కాదు, బొమ్మ కాదు, ఇది కూడా గురుదేవులు అని చెప్పేసి అనుకునేవారట. అందుకే పటం తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేసి గురుదేవులు చూస్తున్నారు ఇక్కడ, గురుదేవులు కూడా మనతో యాత్రకు వచ్చారట్టుగా భావించేదట ఆవిడ. అక్కడ తనకు కలిగిన దివ్యదర్శనం గురించి మాత్రం చెప్పి, ఏంటి వజ్ర వైఢూర్యాలతో పొదగబడిన సింహాసనంలో పురుష సింహాన్ని ఉన్నారు జగన్నాథుడు, నేను ఒక సేవకురాలుగా ఉన్నాను. ఆమె అందంట గురుదేవులు ఎంతో మెరిసిపోతున్నారు వజ్ర వైఢూర్యాలతో అని. నేను ఆ గురుదేవులకి అక్కడ ఉన్నవారికి నేను ఒక సేవకురాలుగా ఉన్నాను అని చెప్పారు. తన అనుభవాన్ని అలా చెప్పారు అన్నమాట. వందలాది భక్తులు అక్కడికి వచ్చి జగన్నాథుని దర్శించుకునే దృశ్యం మాతృదేవిని చకితురాలను చేసింది.
ఆహా! ఏమి అద్భుతం! వీరంతా ముక్తి పొందుతారు కదా! అన్నారు ఆనంద బాష్పాలు స్రవిస్తుండగా. కానీ మరుక్షణమే ఎక్కడికి వెళ్ళినా, ఆరాధన చేసినా వాసనారహితులు మాత్రమే ముక్తి పొందగలుగుతారని ఆమెకు తెలియజేయబడింది. తమ దివ్య దృశ్యంలో మాతృదేవి జగన్నాథుడిని శివుని రూపంలో చూశారు. 1,00,000 సాలగ్రామ శిలలతో నిర్మింపబడిన పీఠం మీద పరమశివుడు లింగ స్వరూపంలో కొలువై ఉండడం చూశాను అన్నారామె. ఉమ్. వందలాది భక్తులు అక్కడికి వస్తారు. జగన్నాథం చూసిన ప్రతిరోజు ఏ రోజు చూసినా వందలాది భక్తులు ఉంటానే ఉంటారు అక్కడ. ఆ టైంలో ఈమె కూడా వెళ్ళారు. కానీ అద్భుతం చూశారట అమ్మ. ఎట్లా అంటే చూడగానే చాలా ఆనంద బాష్పాలు వచ్చేసి ఎంతో బాగుంది అనిపించిందట. ఎక్కడికి వెళ్ళినా ఆమె అలాగే చూస్తారు. కానీ ఆమె అక్కడికి వెళ్తే కూడా ఎంత ముక్తి పొందుతారో అని నేను చెప్తున్నమాట. ఎందుకంటే ఒకసారి దివ్య స్వామి ఏం చూసాను, జగన్నాథుని రూపంలో శివుని చూసింది. అంటే మన మనసులో ఎవరుంటే వాళ్ళే కనపడతారు అక్కడ. 1,00,000 సాలగ్రామాలతో శిలలతో నిర్మించబడినట్టు పీఠం అని పరమశివుడి లింగ రూపంగా కనిపించింది అక్కడ. అక్కడ ఉండేది ఎవరు అసలు? జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ముగ్గురు ఉంటారు పూరిలో. కానీ ఈమెకేమో వీళ్ళు ముగ్గురు కనపడలేదు, శివుడు కనపడ్డాడట. అది పూరి అంటే అది మనకి ఏది ఏది మనసులో ఉంటే అదే కనపడుతుంది. యద్భావం తద్భవతి అంటారు ఇప్పుడు పత్రిక. అలాగే మన మనసులో ఏ భావం ఉంటే అదే కనపడుతుంది. అది కృష్ణుడు ఉంటే శివుడు కనపడవచ్చు, శివుడు ఉంటే కృష్ణుడు కనపడవచ్చు. మన మనసులో ఏది ఉంటే అదే కనపడుతుంది ఆ మూర్తిలో కూడా అన్నమాట. చదవండి. పూరిలో మాతృదేవి దేవాలయానికి వెళ్లి రావడానికి పల్లకి ఏర్పాటు చేయమని ఆలయ పూజారి చెప్పాడు. అందుకు మాతృదేవి వద్దు, మీరు దారి చూపుతూ ముందుకు వెళ్ళండి. నేను ఒక పామర స్త్రీలా మిమ్మల్ని వెంబడిస్తాను అంటూ వినమ్రంగా చెప్పారు. పూరీ జగన్నాథంలోని ఇతర ఆలయాలకు కూడా వెళ్లి దర్శనం చేసుకున్నారు. మహాలక్ష్మి సన్నిధిలో చాలాసేపు ధ్యానంలో లయించిపోయారు. పూరీ జగన్నాథ యాత్ర మాతృదేవి మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించింది. 1889 జనవరి 12వ తేదీ అందరూ కలకత్తాకు తిరిగి వచ్చారు. ఫిబ్రవరి 5వ తేదీన నరేంద్రుడు, శరత్, యోగిన్, బాబూరాం, మహేంద్రనాథ్ గుప్తా ఇంకా పలువురితో కలిసి మాతృదేవి బాబూరాం జన్మస్థలమైన ఆంట్పూర్‌కి వెళ్లారు. అక్కడి నుంచి తిన్నగా కామార్పూర్‌కు వెళ్లి దాదాపు 1 సంవత్సరం అక్కడ గడిపిన తర్వాత కలకత్తాకు తిరిగి వచ్చారు. పూరిలో మాతృదేవి వెళ్ళడానికి పల్లకి ఏర్పాటు చేయమన్నానట. అక్కడ ఆలయ పూజారులు అమ్మవారు వచ్చారు, మాత శారదామాయి వచ్చారు. అందుకని పల్లకి ఏర్పాటు చేయండి, ఈ ఊరంతా తిప్పడానికి. పూరి అంతా పూరిలో ఇంకా చాలా చాలా దేవస్థానాలు ఉన్నాయి కదా, ఆలయాలు కూడా తిప్పండి అని చెప్పారు. చెప్తే నేను ఒప్పుకోలే. లేదండి మీరు దారి చూపించండి చాలు నాకు, నేను అన్నిటికీ నేను మామూలు పామర స్త్రీ అంటే మామూలు స్త్రీలాగా నేను వెళ్ళి నేను ఎమ్మటే వస్తాను, నేను నా దారి చూపిస్తాను అంతేనని చెప్పిందట. ఆ విధంగా వెళ్ళి పూరిలో ఉన్న ఇతర ఆలయాలు కూడా వెళ్ళిందంట. అన్ని ఆలయాల్లో చూసినప్పుడు మహాలక్ష్మి ఆలయంలో చాలాసేపు ధ్యానం చేసి అక్కడ చాలా లయం పొంది, అంటే చాలాసేపు ధ్యానంలో నిమగ్నమై అంత ఆ విధంగా చూశారు. పూరి జగన్నాథ యాత్ర ఆమెకు చాలా సంతోషం కలిగించింది. తిరిగి మళ్ళీ అందరూ కలిసి కలకత్తాకి తిరిగి వచ్చారు. అప్పుడు తనతో పాటు నరేంద్రుడు, శరత్, యోగిను, బాబురాం, మహేంద్రనాథ్ గుప్తా వీళ్ళందరూ కూడా కలిసి మాతృదేవి మళ్ళీ తిరిగి వాళ్ళ జన్మస్థలమైన ఆంటీపూర్, బాబురావు జన్మస్థలమైన ఆంటీపూర్కి వెళ్ళారట. అక్కడి నుంచి తర్వాత తిన్నగా కామార్పూర్కి వెళ్ళి అక్కడే 1 సంవత్సరం పాటు ఉండి తర్వాతే కలకత్తాకి వచ్చారట. మనకి ఈ పూరి జగన్నాథం గురించి కొంచెం తెలుసుకున్నాం. అక్కడ పూరి జగన్నాథ స్వామి అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అది విగ్రహాలు ఒక రాజు కట్టిస్తాడు. రాజు ఈ కల్లో కనిపించి జగన్నాథుడు నన్ను కట్టిస్తాడు అనమాట. అంటే నాకు మరి ఎలాగా మూర్తులు ఎలాగ వస్తాయని చెప్తే, మీరు చాటింపు వేస్తే మూర్తులు ఎవరు శిల్పులు ఉన్నారో ఎవరైనా శిల్పులు వచ్చి విగ్రహాలు తెస్తారని చెప్తాడు. చెప్తే ఆయన ఏం చేస్తాడంటే ఒక చాటింపు వేస్తాడు. వస్తే ఎవరైనా 6 నెలల్లో ఎవరైనా శిల్పులు ఈ 3 విగ్రహాలు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర అనే 3 విగ్రహాలు తయారు చేయడానికి ఎవరైనా వస్తే వాళ్ళకి అన్ని సకల సౌకర్యాలు ఇస్తాను, వాళ్ళకి బహుమతులు ఇస్తాము అని పాటు చాటింపు వేస్తాడు. చాటింపు వేస్తే అప్పుడు ఒక శిల్పి మాత్రం వచ్చి నేను ఒక నెల రోజుల్లోనే చేస్తానంటాడు. నెల రోజులు చేస్తావయ్యా అంటే, మీకు అనవసరం, నాకు నెల రోజులు నాకు టైం ఇవ్వండి, అయితే నాకు ఒక గది ఇవ్వండి అంతే, నాకు మీరు ఏమక్కర్లేదు, నాకు భోజన సదుపాయాలు ఇవ్వండి, అది కూడా ఒక చిన్న కన్నంలో నుంచి భోజనాలు లోపల పంపించాలి, ఎవరో లోపలికి రావద్దు, నన్ను ఎవరో డిస్టర్బ్ చేయొద్దు, 30 రోజులు టైం ఇవ్వండి అని అడుగుతారు అనమాట ఆ శిల్పి. దాన్ని ఏముంది, ఏమేం కావాలో అన్ని ఇస్తామేమో, ఏం కావాలో చెప్పండి అని అంటే ఆయన ఏం కావాలో అన్ని ఇస్తారు. రోజు భోజనం పొద్దున సాయంత్రం భోజనం మాత్రం ఒక ప్లేట్లో పెట్టేసి అన్ని ఆ కింద తలుపులో నుంచి కింద పంపించేస్తారు. అలా చేయమని చెప్పాడు ఆయన, అలాగే పంపిస్తారు. అయితే 29 రోజులు అయిపోయింది. 29 రోజులు అయిపోయి ఇంకొక రోజే ఉందనమాట. ఈ లోపల రాజు మదన పడతా ఉంటాడు. ఏంటి ఆయన బయటికి రాడు, చెట్టడు,
మరి అయినయో లేదో ఎలా తెలుస్తుంది మనకి, ఏంటి ఏమన్నా సిల్క్ చెక్కినట్టుగా ఏమన్నా మీకు ఏమైనా శబ్దాలు వినపడుతున్నాయా అని అడుగుతాడు. వాళ్ళందరూ అంటారు, వెళ్ళి రోజు మేము అక్కడ ఉంటున్నాం, భోజనం తీసుకెళ్తున్నాం, విత్తనం నిండు పళ్ళాలు పంపిస్తండి, ఖాళీ పళ్ళాలు బయటకు వచ్చేస్తున్నాయి, కానీ అక్కడ ఏమి శబ్దం అనేది రావట్లేదు, ఏమి కొట్టినట్టు కానీ ఏమీ లేవట్లేదు, శబ్దమే లేదు, లోపల ఏం చేస్తున్నాడో మాకేం తెలియదు అని అంటారు. వారం రోజుల ముందు నుంచే చెప్తాడు ఆయన. వారం రోజుల నుంచి వాళ్ళందరూ అదే చెప్తారు, ఆలోచిస్తున్నామండి, ఎక్కడ ఏ శబ్దం రావట్లేదు, మరి ఏం చేస్తామంటే లోపల ప్లేట్ పంపిస్తే ప్లేట్ ఖాళీ ప్లేట్ వచ్చేస్తుంది, తింటున్నాడు, మరి లోపలే ఉన్నాడు, బయటికి రావట్లేదు, అసలు ఏమీ శబ్దం లేదు అని చెప్తారు. ఇంకా 29 రోజులు అయిపోయింది, ఇక 30 రోజు వస్తుంది. ఇక ఇంకొక్క రోజు ఉండగానే ఇక ఆగలేక తలుపు పగలగొట్టిచ్చేస్తాడు రాజు. తలుపు పగలగొట్టిచ్చేసరికి అప్పటికి 8 విగ్రహాలు తయారైపోయి, ఒక చేతులు మాత్రం అవల ఫుల్గా అయిపోయిందండి. 2 చేతులు అవల, అందరికి 3 విగ్రహాలు చేతులు మాత్రం అవల. ఏంటే చూస్తే ఆశ్చర్యపోతారు. అయితే అయ్యో మేము పొరపాటు చేస్తాం, ఇంకో సరే వాళ్ళు మూసేస్తాం, ఇంకో రోజు ఉంది కదా టైము, ఆ రోజులో ఆ చేతులు కూడా చేసి అంటాడు. ఆయన అంటాడు, లేదు నాకు వ్రతభంగం అయిపోయింది, నేను చేయలేను అని చెప్పేస్తాడు. అందుకని ఇప్పటికీ కూడా మరి ఆయన పశ్చాత్తాపడతాడు అప్పుడు రాజు, నేను ఇట్లా పొరపాటు చేశాను, నాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే అప్పుడు భగవంతుడి మీద ఎప్పుడు కూడా ఎవరికి అనుమానం ఉండకూడదు. భగవంతుడు చెప్పాడు, ఆయన కూడా చెప్పాడు, నేను భగవంతుడి రూపంలో ఉన్నాను, నేను కూడా ధ్యానం చేస్తాను, నీకు నియమం చెప్పాడు, నియమం ప్రకారం పాటించాలి కదా, 30 రోజులు అయిపోయిన తర్వాత బాధపడితే ఎలా ఉండేది అని, అలా చేయకోకుండా చేసావు, అందుకని నేను చేయలేను, నా వ్రతభంగం అయిపోయిందని శిల్పి అంటాడు అన్నమాట. అప్పుడు మళ్ళీ అంటే భగవంతుడు కూడా రూపంలో కనిపించి ధ్యానంలో కూర్చుంటే భగవంతుడు చెప్తాడు, ఇంకా నువ్వు అంతే, ఇంకా ఆయన చేయలేడు, ఆ విగ్రహాలనే ప్రతిష్ఠ చేయని చెప్తాడు. అందుకని ఇప్పటికి కూడా మీరు చూస్తే పూరిలో చేతులు ఉండవు విగ్రహాలు, అలాగే 3 విగ్రహాలని అప్పుడు స్థాపించేస్తారు. అది అక్కడ ఉన్న ప్రత్యేకత అనమాట. అక్కడక్కడ ఆవిడ పూరిలో జగన్నాథ్ అంటాడు అనమాట, నన్ను నిందించినా సరే నా ఆహారాన్ని నిందించొద్దు అంటాడు. అందుకని పూరి వాళ్ళందరూ కూడా ఆహారాన్ని తప్పకుండా తినాలి, ప్రసాదం మాత్రం తప్పకుండా తినేస్తారు. అక్కడ కూడా ఇప్పుడు కుండల మీద కుండలు పెట్టి కింద వంట చేసి కొండల మీద పెడితే అన్ని కుండలు ఊడిపోతాయంట. అది అన్న ప్రసాదంగా పెడతారు అందరికి అక్కడ. అది కూడా సముద్రం ఒడ్డున ఉంటుంది కనుక అనేది చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. సముద్రం ఒడ్డున్నా కూడా ఈ సముద్రంలోనే అక్కడికి వెళ్తేనే ఓంకారం కనపడుతుందని, ఆ గాలి కూడా ఈ పక్క రాదట, అది చెప్తారు అనమాట అక్కడ. అందుకని ఒక పవిత్ర స్థలం అని అక్కడ ఒక చెప్తారు దాన్ని, పూరి జగన్నాథ్. ఎవరైనా వీలున్నప్పుడు ఇండియా అన్నప్పుడు పూరి జగన్నాథ్ కూడా చూసిరండి. ఓకే, కానీ సంఘ జనని, తపస్సుతో అంకురించిన సన్యాసుల సంఘం 19వ శతాబ్దంలో పుట్టుకు వచ్చినట్లు మరే శతాబ్దంలోనూ ఇలా మత సంస్థలు జనించలేదు. కాల ప్రవాహానికి ఎదురీదుకుంటూ నీటికి సుస్థిరంగా ఉన్నవి అతి తక్కువ. కానీ అరచేతిలో చిల్లిగవ్వకుండా లేకుండా కొందరు యువ సన్యాసులు రామకృష్ణ సంఘం ఇంత తక్కువ కాలంలో ఎదిగి ఒక మహోన్నత సంస్థగా రూపుదిద్దుకుంటున్నది. రామకృష్ణ సంస్థ పురోభివృద్ధి బహుశా పరిశోధకులకు అంతుబట్టకపోవచ్చు. ఈ పురోగతికి కారణం ఏమిటి అన్నది సహజంగా తలెత్తే ప్రశ్న. దీనికి తిరుగులేని జవాబు తపస్సు అని చెప్పాలి. తపస్సు ద్వారా శక్తి పొందుతుంది. ఆ శక్తి ఇతర శక్తుల కంటే శక్తివంతమైనది. ఆ శక్తి వల్ల మాత్రమే మహోన్నత కార్యాలు సాధింపబడతాయి. కాలాతీతంగా నిలిచిన ప్రతి ఒక్క దాని వెనుక మహోన్నతమైన తపోశక్తి ఉండడం మనం చూడవచ్చు. లోకాన్ని ఆకట్టుకున్న బుద్ధుని అవ్యాజ కరుణకు, శంకరుని మేధా సంపత్తికి, చైతన్యను పారవశ్యత్వానికి తపస్సే ఆధారం. తపోశక్తి వల్లనే బ్రహ్మదేవుడు జగత్తును సృష్టించాడు. ఉపనిషత్తులు కూడా సమస్తము తపస్సులోనే ప్రతిష్ఠితమై ఉంది అంటున్నాయి. గురుదేవులు, మాతృదేవి, స్వామీజీ వారి శిష్యుల ప్రశిష్యుల మహోన్నత తపోశక్తిని ఆధారంగా చేసుకున్నందువల్లే రామకృష్ణ సంఘం దినదినాభివృద్ధి గాంచుతున్నది. ఎట్లా అంటే సన్యాస సంఘం ఒకటి, ఈ సన్యాసుల సంఘం అంటే ఎలాగా, తపస్సుతోనే వస్తుంది. తపస్సు చేయకుండా సన్యాసి అవ్వలేడు. తపస్సు అంటే తన మనస్సును అధిగమించి తపోశక్తితోటి ఏదైనా సృష్టించవచ్చు అనమాట. అలాంటి వాళ్ళే సన్యాసులు. సన్యాసం అంటే సంసారం వదిలేసి సన్యాసం అంటే దివ్యస్థితిలో ఉండేవాళ్లే సన్యాసులు. కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళంతా సన్యాసులు కాదు. అయితే ఈ 19వ శతాబ్దంలో మొత్తం వచ్చిందన్నమాట ఈ సంస్థ అంతా కూడా. ఎట్లా అంటే ఇక్కడ చాలా తక్కువ మంది, కానీ అరచేతిలో చెల్లిగా ఒకటి లేకుండా, అంటే ఈ సన్యాసుల దగ్గర ఏం డబ్బులు ఉండవు. వీళ్ళందరూ కూడా ఒక రామకృష్ణ మఠం అని ఒక మిషన్ పెట్టారు. రామకృష్ణ మిషన్ అంటారు ఇప్పుడు కూడా. రామకృష్ణ మఠం అని, రామకృష్ణ మిషన్ అని అంటుంటారు. ఇది చాలా తక్కువ కాలంలో ఎంతో ఎదిగింది బాగా.
చాలా తక్కువ కాలంలోనే అనుకోకుండా ఒక్కసారి బాగా ఎదిగింది. ఎందుకంటే ఎందుకని అట్లా అంటే ఎవరికి చాలా తెలియలేదు ఇంత తొందరగా ఎంత వృద్ధిలోకి వచ్చింది అనుకున్నారు. దానికి కారణం ఏంటంటే స- దీనికి తెలియని జవాబు ఏమీ చెప్పాలి. ఎందుకంటే తపస్సు ద్వారా శక్తి పెంపొందిస్తున్నారు. అంటే కొంతమంది భక్తులు రామకృష్ణ మీద ఉన్నటువంటి ప్రేమతో భక్తితో ఉన్నటువంటి భక్తులందరూ కూడా చాలా తపస్సు చేశారు. ఆ తపశక్తి వల్ల ఇలా పెరిగిందంట ఆ మఠం అంతా కూడా. ఎందుకంటే ఆ తపశక్తికి మించిన శక్తి ఇంకోటి లేదు. అందుకే ధ్యానం వల్లనే అలాంటి శక్తి వస్తుంది. మనలో అపారమైన శక్తి ఉంది, మనకు తెలియదు. మానవుడు అంటే మాధవుడే. మనం మర్చిపోయి మానవుడు అనుకుంటాం, కానీ మన మాధవుడు. ఎందుకంటే ఇది పంచతత్వాలతో కలిగినటువంటి అన్నమాట. భూమి, నీరు, అగ్ని, ఆకాశం, వాయువు అన్ని కలిసినటువంటిది ఈ మన శరీరం. దీని లోపల మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మన లోపల ఇన్నర్ శక్తి తెలుస్తుంది మనకి. అంతవరకు మనకు తెలియదు, నాకేం తెలియదు అనుకుంటాం మనం. నీకు ఆ తెలియని శక్తి లోపల ఉంది, ఎంతో అపారమైన శక్తి నీ లోపల ఉంది. అంటే ప్రతి ఒక్కరి లోపల, నీ లోపల, నా లోపల మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి లోపల, ప్రతి జీవిలోనూ ఉంది అది. మనుషుల్లోనే మాత్రమే కాదండి, ప్రతి జీవిలోనూ అంతమైన శక్తి ఉంది. ఎవరైతే తన శక్తిని తను తెలుసుకుంటారో, అందుకనే ఇప్పుడు రమణ మహర్షి అనేవాడు, నువ్వెవరో తెలుసుకో అనేవాడు. అట్లాగే మనం అందరం కూడా మనం ఎవరమో తెలుసుకుంటేనే మన శక్తి తెలుస్తుంది. మనకు తెలియక వాళ్ళు మంచివాడు, వాళ్ళు గొప్పవాడు, వాళ్ళు శక్తివంతుడు, వాళ్ళు మహానుభావుడు అంటాం. మనం కూడా మహానుభావులమే, మనం కూడా శక్తివంతులమైన సంగతి మనకు తెలియదు. అది ఎలా తెలుస్తుందంటే మన ధ్యానంలో కూర్చున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది మన శక్తి ఏంటనేది. మన మహోన్నత శక్తి, మన కార్యాలు మనం కూడా చేయొచ్చు అనే సంగతి మనకి తెలుస్తుందంటే మన ధ్యానంలో కూర్చున్నప్పుడే. ఈ విధంగా మీరు పైకి తీకండి, కొంచెం కిందకే పెట్టండి అమ్మా. ఓకే, శైలజ కొంచెం కిందకే పెట్టు. ఇట్లా అంతవరకు. అయితే ఈ శక్తి, మన శక్తి మనకు తెలియదు. అయితే ఒకసారి ఏమైందంటే ఉందని తెలియదు కనుక ఆకున్నప్పుడు బుద్ధుడు ఉన్నాడు. బుద్ధుడు చూసాడు, బుద్ధుడు ఎలా అయ్యాడు? బుద్ధుడు మామూలు మనిషి, మనలాంటి మనిషి. బుద్ధుడు కూడా రాజు కొడుకు అనుకోని పెరిగాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లని కన్నాడు. కానీ తర్వాత ఆయనకి బయటకు వెళ్ళి చూసేసరికల్లా బయట ఎందుకు రోగం వచ్చిన వాడిని చూశాడు, చచ్చిపోయిన వాడిని చూశాడు, బాధపడేవాడిని, తిండి లేక బాధపడేవాడిని, ఎంత ఏమిటి అనుకున్నాడు. ఇది ఎందుకు, దీన్ని జరగడానికి కారణం ఏంటి? ఈ సావు అనేది అందరికీ ఉంటుంది, రోగం అనేది అందరికీ ఉంటుందని చెప్తాడు రథోలేవాడు. సావు అనేది అందరికీ సావు ఉంటుంది అన్నాడు. మరి ఈ సావు నిజం ఏం తెలుసుకోవాలని అప్పుడు నిజాన్ని తెలుసుకోవడానికి బయటకు వెళ్ళి తపస్సు చేస్తే, తపస్సు చేసుకున్నప్పుడు ఆయన మహానుభావుడు బుద్ధుడయ్యాడు. గౌతముడంలో బుద్ధుడయ్యాడు అంటే తపస్సు ద్వారానే అయ్యాడు. అది ఎక్కడి నుంచో వచ్చింది, మనలో నుంచో వచ్చింది. అలాగే మనం కూడా అలాగే ఆ శక్తి మనం తపస్సు చేస్తే మనకే తెలుస్తుంది శక్తి అనేది. ఈ విధంగా అలాగే శంకర భగవత్పాదులు కూడా అలాగే చిన్నప్పుడే తెలుసుకున్నాడు. ఆయన శక్తి ఏంటో తెలుసుకున్నాడు. అందుకే తపస్సు చేస్తేనే తెలుస్తున్న సంగతి తెలిసింది. ఈవెన్ అంతెందుకు మన బ్రహ్మదేవుడు కూడా సృష్టించాడు అంటే తపస్సు వల్లే సృష్టించాడు. తపస్సు చేయకుండా సృష్టించాడు ఆయన కూడా. ఆయన ఎంతో అపారమైన తపశక్తి వల్లే ఈ జగత్తును సృష్టించాడు. అలాగే ఉపనిషత్తులు, వేదాలు వచ్చినంటే ఎలా వచ్చినాయి? అవి కూడా వాళ్ళు తపస్సుతో తెలుసుకున్నాయి, కానీ ఎక్కడ రాసినాయి కాదు. ఆ రోజుల్లో ఋషులకి రాత ఏమొచ్చు? వాళ్ళకి ఏమీ రావు కదా, ఏబిసిడ్లు రావు, వాళ్ళు రావు. అలాంటి వాళ్ళు మరి ఉపనిషత్తులు వేదాలు వెళ్ళారంటే వేదాలు వల్లించారు నోటితోటి, దివ్యశక్తిని చూసుకున్నారు కనుక ఆ తపస్సులో చేసుకున్నటువంటి దివ్యశక్తి తపస్సులో వచ్చినటువంటి ఆ మాటల్ని, ఆకాశం ఇచ్చే మాటలను పట్టుకుని వాళ్ళు ఒకళ్ళతో చెప్పుకుంటాం వల్ల అలా వచ్చినాయి వేదాలు. ఆ వేదాలు, ఉపనిషత్తులు కూడా అలా వచ్చినమాట. అందుకని సమస్తము తపస్సులోనే ప్రతిష్టమైంది అంటున్నారు గురుదేవుడు, మాతృదేవుడు గారు చెప్తున్నారు అనమాట. వారి ప్రతి శిష్యులు మహోన్నత తపశక్తి ఆధారంగానే చేసుకోవడంలో ఈ రామకృష్ణ మఠం వచ్చిందనమాట. అలాగే మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన తపశక్తి వల్ల మనం ఏదైనా సృష్టించవచ్చు. అంతేకాదండి, మనకి ఒక డబ్బులు కావాలన్నా, ఒక కారు కావాలన్నా, ఒక ఇల్లు కావాలన్నా కూడా మన తపస్సులో, మన శక్తి ఉంది. మనం చేసుకోవచ్చు, మనం తెలుసుకోవచ్చు, మనం సృష్టించుకోవచ్చు కూడా. మన మన భావం తద్భవతి అంటారు. అంటే మనం ఏ భావంతో ఉంటే ఆ భావం ఉంటుంది. కానీ ఆడది కావాలి, నాకు ఇల్లుది రావాలి అంటే నువ్వు ఏది సృష్టించలేవు. నువ్వు సృష్టించుకోవచ్చు, నీకు కావాల్సింది సృష్టించుకోవచ్చు. ఎలా అంటే నీకు అహం బ్రహ్మాస్మి అంటాం. బ్రహ్మలాగా నువ్వు ఉంటే, ఎప్పుడు సత్యం జ్ఞానంలో ఉంటే నువ్వు ఏదైనా సృష్టించుకోవచ్చు. అందుకే మనం ప్రేమతత్వంలో ఉండాలి. ఎప్పుడు ధ్యానంలో ఉంటే ఏదైనా సృష్టించుకోవచ్చు అనేది తెలుస్తాను దీన్ని బట్టి. చదువమ్మా. గయలో మాతృదేవి ప్రార్థన. గురుదేవుల నిర్యాణాంతరము ఆయన సన్యాస శిష్యులు వరాహనగరంలో ఒక పాడుబడిన ఇంట్లో ఉంటూ తపోమయ జీవితం గడపసాగారు. ఈ పిశాచులు సైతం దరిచేయడానికి శంకించే తపోమయ జీవితం మేము అప్పుడు గడుపుతున్నాము.
అంటూ కాలాంతరంలో స్వామీజీ ఆ రోజులను జ్ఞాపకం చేసుకోవడం కద్దు. 1887 జనవరి నెలలో వారు మహాగ్నిని రగిలించి విధివిహితంగా సన్యాసం స్వీకరించారు. కానీ ఒక సంఘం కలిసి పనిచేయాలన్న ఆలోచన అప్పట్లో వారికి లేదు. అందువల్ల ప్రతి ఒక్కరూ తీర్థయాత్ర, పుణ్యక్షేత్రాలలో తపోమయ జీవితం అంటూ మొదలుపెట్టారు. వారందరూ సంఘంగా కలిసి జీవించాలి అనే ఆలోచన బీజం మాతృదేవి చలవే. ఓకే. గయలో మాతృదేవి ప్రార్థన చేయాలంట. గయ వెళ్ళారు. గురుదేవులు నిర్యాణానంతరం ఆయన సన్యాసి శిష్యులు వరాహ నగరంలో ఒక పాడుబడిన ఇంట్లో ఉండి వచ్చేవారట. గురుదేవులు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి సరిగ్గా చెప్పేవాళ్ళు ఎవరు లేరు కరెక్ట్ గా. అందుకని ఆయన చెప్పిన మాటలు పట్టుకుని తపోమయ జీవితం అంటే ఎక్కడుండి ఎక్కడ తపస్సు చేసుకుందాం అని మొదలుపెట్టారు. కానీ ఈ పిశాచాలు సైతం దరిచేయడం శంకించి, అంటే పాడుబడి నీళ్ళల్లో ఉంటే మన పిశాచాలు దెయ్యాలు ఉంటాయని అనుకుంటాం కదా. అయ్యా అలాంటివన్నీ తపోమయ జీవితంలో ఉండే వాళ్ళకి ఏమీ రావు. అవన్నీ ఎందుకు వస్తాయి? అన్ని కూడా దయచేయడం రావు అనమాట. అవన్నీ కూడా తపస్సు చేసుకున్న ధ్యానం చేసుకునేటప్పుడు ఏ రాక్షసులు ఏ పిశాచాలు నువ్వు ఎట్లా చాటున్నా కూడా రావు. అసలు భయం అనేది పూర్తిగా తొలగిపోతుంది. భయం అనేది ఉండదు అనమాట. ఇది పాములు గీములు వస్తాయని కూడా మరి రమణ మహర్షి అలాగే ఉండేవారు కదా, గుహల్లో ఉండేవారు. ఎక్కడో పాములు కరిచినా ఏం కరిచినా ఆయన ఏమీ చేయలేకపోయి. అందుకని తపస్సులో ఉన్నటువంటి వాళ్ళకి ఆ మనస్సు అలా ఉంటే, స్థితిలో ఉంటే, ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళకి ఎవ్వరూ ఏం చేయలేరు. వాళ్ళు భగవంతుడితో సమానం అనమాట అంటూ తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు. కాలాంతరంలో తెలుసుకున్నారు. ఆ రోజులు కూడా స్వామి చెప్పిన రోజులు వాళ్ళకి జ్ఞాపకం తెచ్చుకున్నారు. అయితే ఒకసారి 1887 జనవరి నెలలో వాళ్ళు హోమాగ్ని తగిలించారు. హోమాగ్ని అంటే హోమం చేస్తారు కదా, హోమాగ్ని తగిలించి అది అప్పుడు విధివిధంగా సన్యాసం తీసుకున్నారు. అంటే అగ్నిపూర్వకంగా, అంటే భూమి ఆకాశాలన్నీ పంచభూతాలు సాక్షిగా సన్యాసం తీసుకున్నారట వారు. అప్పుడు వాళ్ళంతా ఒక సంఘంగా ఏర్పాటు చేసుకుని ఆలోచన వచ్చిందట. అందువల్ల ప్రతి ఒక్కరు తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, తపోమయ జీవితం అంటూ మొదలు పెట్టారు. కానీ ఎవరు ఎక్కడికి వెళ్ళినా కూడా తర్వాత చివరిగా అందరూ కలిసి ఉండటాలి అనే సంగతి మాత్రం ఈ అమ్మవారి, ఈ శారదామాయి చేసిన బీజం వల్ల మాత్రమే అందరూ ఒక సంఘంగా ఏర్పడ్డారు. సన్యాస శిష్యులు వరాహ నగరంలో తపస్సు చేసుకుంటున్న అదే సమయంలో మాతృదేవి కామార్పూర్లో తపో జీవితం గడపడం చూసాం. 1888లో పూరి దర్శించిన మాతృదేవి దాదాపు 1 సంవత్సరం కామార్పూర్లోనే ఉండిపోయారు. గయకు వెళ్లి మరణించిన తన తల్లికి పిండ ప్రదానం చేయమని గురుదేవులు ఒకసారి మాతృదేవితో చెప్పారు. అందుకోసం 1890 మార్చి 25వ తేదీ మాతృదేవి పెద్ద గోపాల్తో గయకు వెళ్లారు. తర్వాత అక్కడి నుండి బుద్ధగయకు వెళ్లారు. ఈ సన్యాసి వాళ్ళు చాలా కాలం వరాహనగరంలో ఉండేవారట తపస్సు చేసుకుని. ఆ సమయంలోనే మాతృదేవి కామార్పూర్లో ఉండిపోయి తను కూడా తపోమయ జీవితం ఉండేది. వాళ్ళని చూసేదట. తపస్సులో ఉండి కూడా ఆ శిష్యులు ఎక్కడ ఏం చేస్తున్నారు చూసేదట. అయితే పూరి దర్శించిన తర్వాత మాతృదేవి 1 సంవత్సరం పాటు కామార్పూర్లో ఉండిపోయారు అని కిందసారి చదువుకున్నాం కదా. తర్వాత ఆమె గైకి వెళ్ళి తన మరణించిన తల్లికి పిండ ప్రదానం చేయమని చెప్పి గురుదేవులు చెప్పారు. యాక్చువల్లీ పిండ ప్రదానం అనేది ఆడవాళ్ళు చెయ్యరు, కానీ ఆయన చెప్పారనమాట. అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా లేదని చెప్పేవారు కనుక ఆయన చేయమని చెప్పారు. అయితే ఒకసారి మాతృదేవి చెప్తే అందుకోసం ఆమె మార్చి 25 మళ్ళీ ఆమె పెద్ద గోపాలను తీసుకుని గైకి వెళ్ళిందట. తర్వాత అక్కడి నుంచి ఆమె బుద్ధగైకి వెళ్ళారు. బుద్ధగయలో మాతృదేవి ఒక ప్రసిద్ధ మఠాన్ని చూడటం తటస్థించింది. ఆ మఠంలో చక్కని వసతులు ఉన్నాయి. భోజనానికి, ఇతర అవసరానికి చక్కని ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. దీనిని చూసిన మాతృదేవి మనసులో ఆవేదనతో కూడిన ఒక దృశ్యం కళ్ళ ముందు నిలిచింది. గురుదేవుల్నే నమ్ముకొని, వారిని దైవంగా భావించి, తమ చదువును, సుఖ సంపదలను, బంధుగణాన్ని త్రోసి రాజని వచ్చిన ఆయన శిష్యులైన తమ బిడ్డలు దేశమంతటా సంచరిస్తున్నారు. ఈ దృశ్యం మాతృదేవి కళ్ళలో నీళ్లు నింపాయి. తన బిడ్డలు కూడా ఇలాంటి మఠాలు ఏర్పడాలని మాతృహృదయం పరితపించగా కన్నీరు మున్నీరుగా ప్రార్థించారు మాతృదేవి. ఆ ప్రార్థనే ప్రస్తుత రామకృష్ణ మఠాలన్నిటికీ మూలమయ్యింది. ఆ టైంలో ఏమైందంటే బుద్ధగా వెళ్ళమన్నారు కదా స్వామి గురువు గారు అని చెప్పేసి బుద్ధగా వెళ్ళిందట. అక్కడ కొంతమంది మఠస్థులను చూసిందన్నమాట. చక్కగా ఉన్నాయి, ఇక్కడ వస్తువులన్నీ కూడా బాగున్నాయి, భోజనాలు, సౌకర్యాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అప్పుడు అనుకుందంట, అయ్యో ఏంటి దృశ్యం చాలా బాగుంది, ఇట్లా గురుదేవులను నమ్ముకుని వారిని దేవంగా భావించేటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో మంది ఉన్నారు. అందరూ కూడా వీళ్ళందరూ శిష్యులను కూడా తమ బిడ్డలే కదా, వీళ్ళు దేశం అంతటా సంచరిస్తున్నారు, పాపం వీళ్ళకి ఎక్కడ ఒక ప్లేస్ లేక అని చెప్పేసి అనుకుందట. అన్ని కళ్ళ అంటే వాళ్ళందరూ తన బిడ్డలు అనుకుని, తన బిడ్డలు కూడా ఇలాంటి మఠాలు ఏర్పడితే బాగుంది అని చెప్పేసి నీరు మునిగా ప్రార్థించిందట మాతృదేవి. ఆ ప్రార్థన వల్లనే రామకృష్ణ మఠం ఇప్పటికీ ఉందని చెప్పి చెప్పుకుంటున్నారు అందరు కూడా.
ఈ విషయం మాతృదేవి కాలాంతరంలో ఇలా అన్నారు. ఓ, ఇందుకోసమేనా నేను గురుదేవుల్ని ఎంతగా కన్నీళ్లతో ప్రార్థించానో తెలుసా? ఆ తర్వాత ఆయన కృపా కటాక్షం వల్ల ఈ మఠం రూపుదిద్దుకుంది. బేలూరు మఠం. గురుదేవుల నిర్యాణం తర్వాత ఆయన సన్యాస శిష్యులు తమ ఇళ్లను, బాంధవులను త్యజించి ఒక అద్దె ఇంట్లో నివసించసాగారు. పిదప తపోమయ జీవితం గడుపుతూ ఏకాకులై అక్కడికి, ఇక్కడికి అలమటించసాగారు. ఇది నాకు ఎంతో క్షోభ కలిగించింది. నేను గురుదేవులతో, ఓ భగవంతుడా! మీరు వచ్చారు. వీరిలో కొందరితో లీలా వినోదం సలిపి నిష్క్రమించారు. దాంతో అంతా అయిపోవలసి ఉందేనా? ఇదే మీ సంకల్పమైతే ఇలలో మీరు అవతరించి ఎందుకు ఇన్ని ఆవేదనలు అనుభవించాలి? వీధులలో బిచ్చమెత్తుకుంటూ తింటూ చెట్ల కింద పడి ఉండే సన్యాసుల్ని ఎందరినో బృందావనంలోను, కాశీలోను చూసి ఉన్నాను. అలాంటి సన్యాసులు మన దేశంలో కొదవలేదు. మీ పేరిట సర్వస్వము త్యజించి నా బిడ్డలు తిండి కోసము బిచ్చమెత్తుకోవడం నేను భరించలేకపోతున్నాను. మీకు నా ప్రార్థన ఇదే. మీ పేరు చెప్పుకొని లోకాన్ని త్యజించే వారికి సాధారణమైన కూడు, గుడ్డ, నీడ లభించాలి. వారందరూ మీ ఉపదేశాలను, ఆదర్శాలను కేంద్రంగా చేసుకొని ఒకచోట కలిసికట్టుగా నివసించాలి. ప్రాపంచిక జీవితంలో దుఃఖాలననుభవించే ప్రజలు వారిని ఆశ్రయించి వచనామృత్యాన్ని గ్రోలి ఊరడింపు పొందాలి. అందుకోసమే కదా మీ అవతరణ. వారందరూ అలమటిస్తూ తిరగడం నేను సహించలేను అని ప్రార్థించాను. ఆ తర్వాత నరేంద్రుడు క్రమేణా ఇవన్నిటిని రూపొందించాడు. చూడండి, ఇది ఎంత గొప్ప విషయం కదా. అప్పుడు అనుకున్నట ఏమో చూసింది, సాయంత్రంలో చూసి వీళ్ళందరినీ చూసి గురుదేవుల్ని ప్రార్థించిందట. ఏంటి గురుదేవ, మీరు ఎంతో చెప్పారు, ఎన్నో చెప్పారు, మీ తర్వాత మీరైతే మీరు శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత మరి మీ శిష్యుల సంగతి, ఆ శిష్యులంతా కూడా వాళ్ళందరూ కూడా ఆ నెలలో వాళ్ళ ఇల్లు వదిలేసేసి, బంధువులను వదిలేసేసి, భార్య బిడ్డలను వదిలేసి అందరు తీసుకొని అక్కడ ఒక ఇల్లు నివసిస్తూ ఏమీ సరిగ్గా సౌకర్యాలు లేక ఏకాకి బయటికి వెళ్ళి పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఇట్లా ఇదంతా చూస్తే నాకు చాలా అదేది, ఇదంతా చూస్తున్నారా మీరు? ఇదంతా మీకేం లీలా వినోదంగా ఉందారా? మీరైతే మీరు వెళ్ళిపోయారు, కానీ ఇదంతా ఇట్లా ఉండాల్సిందేనా? అంటే మీ సంకల్పం ఇంతేనా అని చెప్పి చాలా బాధపడిందట. వీళ్ళందరూ కూడా ఈ సన్యాసులు అంటే ఏంటి, వీధిలో బిచ్చమెత్తుకు తిరగడమా, చెట్ల కింద పడుకోవడమా? అలాంటి వాళ్ళని ఇప్పుడు కూడా బృందావనుడు కూడా చూస్తూనే ఉన్నాము. ఇలాంటి సన్యాసులు ఎంతమంది కాదు, మీరు మనకి ఎంత ఉన్నారు. మరి ఇట్లా ఉంటే ఎట్లా? నా బిడ్డలు, వీళ్ళందరూ నా బిడ్డలు కదా, నా బిడ్డలు తిండి కోసం ఇలా ఉండిపోవాల్సిందేనా అని చెప్పేసి చాలా సేపు బాగా ప్రార్థన చేసిందట. ప్రార్థన చేసి వీళ్ళందరూ కూడా లోకంలో ఇట్లా సాధారణ కూడుగుడ్డ లభించాలంటే వాళ్ళకి ఇంకేంటిది, మనం ఏం ఆదర్శంగా ఇలా కలిసి ఉండాలి, కానీ ప్రపంచ జీవిత అనుభవం దుఃఖాలు అనిపించే ప్రజలు ఇట్లా ఉంటే ఎలాగా అని చెప్పేసి చాలా ఆక్రోశించింది. ఆయనతో అడిగిందట. వారందరూ అప్పుడు ఆలోచించి ఎట్లాగని చెప్పేసరికి ఆ తర్వాత ఇదంతా ఆవిడన్నారు. తర్వాత నరేంద్రుడు అంటే మన వివేకానంద స్వామి కూడా దాన్ని తీసుకుని గట్టిగా పట్టించుకున్నారు. ఈరోజు మనకి మఠాలు, రామకృష్ణ మఠం రావడానికి కారణమైంది అనమాట. సంస్థాపన ఎలాంటి ఉత్కృష్ట ప్రార్థన, మాతృత్వ సహజమైన ఉద్వేగపూర్వకంగా వెలువడిన ప్రార్థనే ఇది. రామకృష్ణ ఉద్యమ ఉన్నత ఆదర్శాల మూలం ఎంత సుందరంగా ఈ ప్రార్థనలో చోటు చేసుకుంది. గురుదేవుడు తమ యువ శిష్యులను సన్యాసులను చేసి భిక్ష తీసుకురావాలని ఆదేశించినప్పుడు ప్రథమ భిక్ష వారందరికీ ఇస్తూ రామకృష్ణ సంఘానికి శ్రీకారం చుట్టారు మాతృదేవి. ఇప్పుడు తమ ప్రార్థన మూలంగా సంఘానికి రూపుదిద్దడం కూడా మాతృదేవి చూశారు. ఇంతేకాదు ఉద్యమ వ్యాప్తిలోని ప్రతి ముందంజకు మాతృదేవియే మార్గదర్శకురాలయ్యారు. అందువలనే ఆమె సంఘజనని అంటే సంఘానికి తల్లిగా ఆరాధిస్తున్నారు. బుద్ధగయ నుండి మాతృదేవి కలకత్తాకు తిరిగి వచ్చారు. సంఘ సంస్థానం చేశారు. అంటే చాలా మరి ఉత్కృష్టమైనటువంటి ప్రార్థన చేసింది అమ్మ. అందుకని ఇది రావడానికి, అందుకని రామకృష్ణ వాళ్ళ ఉన్నత ఆదర్శాల మూలంగా ఈమె ఈ ప్రార్థన విన్నారు కాబట్టి గురుదేవులు శిష్యులందరూ కూడా కలిసి ఒక చక్కగా భిక్ష తీసుకోవాలన్నప్పుడు ప్రథమ భిక్ష ఆమె ఇస్తూ ఆ సంఘానికి శ్రీకారం చుట్టారు. తన ప్రార్థనల వల్ల రూపుదిద్దుకోవడం వల్లే ఈ రోజున మంచి ఉద్యమం జరిగి మంచి మార్గదర్శనం అయింది. అలాగే అందరికీ కూడా ఈమె సంఘం అయింది. ఈ చక్కగా ఒక సంఘం అంతా ఏర్పడింది. బుద్ధగా నుండి మాతృదేవి కలకత్తాకి, అప్పుడు అయిపోయిన తర్వాత బుద్ధగా నుంచి మాతృదేవి కలకత్తాకి వచ్చింది. బుద్ధదేవిలో పెద్ద సంఘం ఏర్పాటు చేసింది అక్కడ. నరేంద్రుని పంపించారు. తపోశక్తి రామకృష్ణ సంఘానికి ఆధారభూతమై ఉండడం చూసాం. చరిత్ర కనీ విని ఎరుగని గురుదేవుల తపస్సు వల్ల సంఘం ఆవిర్భవించింది. మాతృదేవి తపస్సుతో అది అంకురించి పెరగడం మొదలెట్టింది.
దానిని లోకానికే సంఘం జనని నీడనిచ్చే మహావృక్షంగా తీర్చిదిద్దే బాధ్యతను గురుదేవుల ప్రధాన శిష్యుడైన నరేంద్రునికి అప్పగించడమైనది. మాతృదేవికి కార్యాన్ని అప్పగించినట్లు గురుదేవులు కాశీపూర్ రోజులలో నరేంద్రుని కూడా అతడు చేయవలసిన కార్యాన్ని అప్పగించారు. తమ కార్యాన్ని నెరవేర్చడానికైనా శక్తిని సమపార్జించడానికి తీవ్రమైన తపోజీవితం చేపట్టడానికి హిమాలయాలకు బయలుదేరాడు నరేంద్రుడు. సెలవు పుచ్చుకోవడానికి అతడు ఒకరోజు మాతృదేవి వద్దకు వచ్చాడు. మాతృదేవికి ప్రణమిల్లి, అమ్మా నేను బయలుదేరుతున్నాను. ఒక నిజమైన మనిషిని కాగలిగితే మళ్ళీ మిమ్మల్ని దర్శించుకుంటాను. లేకపోతే ఇదే ఆఖరి చూపు అన్నాడు. నరేంద్రుడి మాటలు విని హడిలిపోయారు మాతృదేవి. నాయనా నువ్వెందుకు అలా అంటున్నావు అంటూ మధ్యలో అతన్ని వారించింది. అందుకు నరేంద్రుడు, అవును నేను అలా అని ఉండకూడదు. ఎందువల్లనంటే మీ కృపా కటాక్షంతో నేను త్వరలో తిరిగి వస్తాను కనుక అని అన్నాడు. అతనితో పాటు గంగాధర్ కూడా వెళ్ళనున్నాడు. మాతృహృదయం నరేంద్రునికి సెలవివ్వడానికి నిరాకరించిన కర్తవ్య నిర్వహణ దానిని అడ్డుకుంది. గంగాధర్ని పిలిచి, నాయనా నా ఐశ్వర్యాన్ని నీకు అప్పచెప్తున్నాను. హిమాలయాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో నీకు తెలుసు. నరేంద్రుడు ఆహారం లేకుండా బాధపడకుండా చూసుకో అంటూ వారిని ఆశీర్వదించి పంపారు మాతృదేవి. వెరీ గుడ్. నరేంద్రుని పంపించారు. నరేంద్ర తపోశక్తి రామకృష్ణ ఆధారమతమై ఉండడం చూసాం. అంటే తన తపశక్తి వల్ల ఈ రకంగా తనకు ఒక సంఘం ఏర్పడింది. తర్వాత కనిపెనెరిగిన గురుదేవుల తపస్సు సంఘం అంటే తర్వాత మనం అనుకోకుండా ఆ సంఘం చాలా అభివృద్ధిలోకి వచ్చిందట. ఎందుకంటే దానికి మాతృదేవి తపస్సు అలా పెరగడం వల్ల అది కూడా బాగా లోకానికి మంచి నెడనిచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. గురుదేవులు ప్రధాన నరేంద్రుడు అంటే మన వివేకానంద గారు ఆయనకు అప్పగించారట. అయితే మాతృదేవి కార్యాన్ని అప్పగించింది. అయ్యా మీరు చూసుకోవాలి, ఇదంతా ఈ సంగతులన్నీ చూసుకోవాలని చెప్పిందంట. అప్పుడు గురుదేవులు కాశీపురం రోజుల్లోనే నరేంద్ర కూడా అతను చేయవలసిన కార్యాన్ని అప్పగించారు. అప్పటికే చెప్పారు గురుదేవులు ముందే. అదే తన నెరవేర్చడానికి శక్తిని సమపార్జన తీవ్రమైన తప్ప జీవితం చేశారు. అప్పటి నుంచి నరేంద్ర కూడా. అయితే సరేనని చెప్పి సెలవుచ్చుకోవడానికి ఒక రోజు మాతో దగ్గరికి వచ్చారు. నేను ఇటు వెళ్తున్నానమ్మా, ఆ సంఘ నిర్వహణ చూసుకోవడానికి వెళ్తున్నానని చెప్పి నమస్కారం చేసి, అమ్మా నేను ఇంకా బయలుదేరుతున్నాను. నేను ఒక నిజమైన మనిషిని కాగలిగితేనే మళ్ళీ మీద చూడండి ఎలా అన్నాడు ఆ శిష్యుడు. వివేకానందుడు ఎంత గొప్పవాడు అంటే ఒక్క మాట చాలు మనకి. నేను ఒక నిజమైన మనిషిని అంటే ఇప్పుడు నిజమైన అనమాట. నేను ఒక నిజమైన మనిషి అంటే నన్ను నేను తెలుసుకోగలిగినటువంటి మనిషి అనమాట. నేను ఒక నిజమైన మనిషిని కాగలిగితే అప్పుడు వచ్చి నేను మిమ్మల్ని దర్శించుకుంటాను, లేకపోతే ఇదే ఆఖరి చూపు అన్నాడట నరేంద్రుడు. ఆ మాటలు విని అడిలిపోయింది మాతృదేవి. నాయన నువ్వెందుకు అలా అంటున్నావు, అసలు ఏంటది అని చెప్పేసి ఆమె అంటూ మధ్యలో అతను వారించి అలా మాట్లాడొద్దు అని వారించింది. అందుకు నరేంద్ర, అవునమ్మా నేను అలా అనుకుండకూడదు, కానీ ఎందువల్లంటే మీ కృపా కటాక్షంతో నేను త్వరలో తిరిగి వస్తాను. ఎందుకంటే నేను నిజమైన మనిషి అవుతాను అనమాట. అయితేనే అప్పుడు వస్తాను అన్నాడు. కానీ ఖచ్చితంగా అవుతాను అనమాట మీ కృపా కటాక్షం అన్నాడు. అతనితో పాటు గంగాధర నేతం కూడా వెళ్ళాడు. అప్పుడు మాతృదేవి చెప్పిందట, నరేంద్రకి సెలవుడాన్ని నిరాకరించిన మొట్టమొదట, కానీ లేదా కర్తవ్యం అవ్వాలంటే నరేంద్ర వెళ్ళవలసిందే. కనుక అతను పిలిచి నువ్వు చూసుకో, నా ఐశ్వర్యానికి ఇస్తున్నాడు. ఏంటి ఈయన దగ్గర ఏమో ఐశ్వర్యం ఉంది, శక్తి అనమాట, అంతర్శక్తి, అది ఆత్మశక్తి ఉంది. ఆ ఆత్మశక్తిని నేను కూడా ఇస్తున్నాను నేను. అందుకని ఆ హిమాలయాలకు వెళ్తున్నారు కనుక మీరు అక్కడ తప్పకుండా మీరు అక్కడ పరిస్థితులు తెలుసుకుని, నరేంద్రుడు ఆహారం లేకుండా ఉంటాడు, చాలా రోజులు ఉంటాడు. అందుకని అట్లా లేకుండా ఆయన శరీరం సృష్టించకుండా నువ్వు చూసుకోవాలని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా ఆశీర్వదించి పంపించిందంట అమ్మ. అవతార కార్యపు మరో ఘట్టానికి ఆయుత్తం. గురువరులనే పరిమాణాన్ని మాతృదేవి 2 స్థితులలో సంపూర్ణం చేసినట్లు చూశాం. వారం ప్రారంభించిన సన్యాసుల సంఘానికి ఒక రూపాన్నిచ్చింది మాతృదేవి. మొట్టమొదట ఘట్టం కార్యం పూర్వాంగం. ఇప్పుడు ఆమె మంత్రదీక్ష అనే మరొక కార్యాన్ని చేపట్టడానికి ఆయుత్తమయ్యారు. అందుకు ముందుగా తమను పంచ తపస్సు అనే కఠోర తపస్సుకు గురి చేసుకున్నారు. మరో ఘట్టానికి ఇంకా అంతకంటే పెద్ద ఘట్టం ఏంటంటే గురుదేవులకే గురువు అయింది. ఇప్పుడే అమ్మవారు శారదామ్మ ఎలా అయిందంటే గురుదేవులకే గురువు అయింది అనేటువంటి పరిణామం తెచ్చుకుని మాతృదేవి ఎట్లా సంపూర్ణ ఎలా అంటే వారు మొట్టమొదటి ప్రారంభించినట్టు సన్యాస సంఘానికి ఒక రూపాన్ని ఇచ్చింది మాతృదేవి. అది మొట్టమొదటి కార్యక్రమం. కానీ దానికి పూర్వంగా ఏంటంటే ఇప్పుడు ఆమె మంత్రదీక్షని పెట్టుకుని మంత్రదీక్షని మరొక కార్యాన్ని చేపట్టారట. ఇంకా అంతకంటే గొప్ప కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఇంకా ఆమె ముందుగా పంచతపస్సు అనే కఠోర తపస్సు అంట. పంచతపస్సు అట అంటే ఈ పంచభూతాలని లోపలికి పెట్టేసుకుని తప్పకుండా ఆమె కఠోర తపస్సు చేయడానికి మొదలు పెట్టుకుందట ఆవిడ. అంటే దేనికోసం ఆమె సంకల్పం ఏంటంటే ఆ సంఘం బాగా నెలకొల్లాలి. గురుదేవుల సంఘం రామకృష్ణ మఠం అనేది
బాగా నెలకొల్పాలి, విశాలమైన ఈ ప్రపంచం అంతా నెలకొల్పాలి, స్ప్రెడ్ అవ్వాలనే ఉద్దేశంతో ఆమె కఠోరమైనటువంటి తపస్సు చేస్తుందట. దాన్ని పంచతపస్సు అంటారట. పంచతపం. పంచతపస్సు అంటే అనేది 5 అగ్నులకు నడుమ కూర్చొని అనుష్ఠించే తపస్సు. చుట్టూ 4 దిక్కులలోనూ 6 అడుగుల నడుము 4 చోట్ల పెద్దదిగా అగ్నిని రగుల్చుతారు. మండిపోయే ఎండలో ఆ అగ్నులకు నడుమ కూర్చున్న తల మీద కాస్తున్న మండుటెండను 5వ అగ్నిగా భావించి జపము, ధ్యానము, ప్రార్థన చేస్తారు. మాతృదేవి 1893లో నీలాంబర ముఖర్జీ ఇంట్లో నివసిస్తున్నప్పుడు ఇలాంటి కఠోర తపస్సు అనుష్ఠించారు. ఆమెతో పాటు యోగిన్మా కూడా ఈ తపో కార్యక్రమంలో పాల్గొన్నారు. మాతృదేవి కాలాంతరంలో ఈ విషయం ప్రస్తావిస్తూ ఇలా అన్నారు. అంటే పంచతపస్సు అన్నారు కదా, పంచతపస్సు అంటే ఏంటో అని ఇప్పుడు చెప్తున్నారు. 5 అగ్నులు నడుము కూర్చోవడం అంట. అది చుట్టూ 4 దిక్కుల 4 దిక్కుల అగ్ని పెట్టుకుంటారు. 6 అడుగుల నడుము అంట. 6 అడుగుల నడుము, 6 అడుగుల నుండి మధ్యలో అనమాట ఇదంతా కూడా. 4 చోట్ల పెద్దగా 4 పక్కల 4 అగ్ని ముట్టిస్తారట. ఆ ఎండలో పైనేమో అగ్ని, పైన మళ్ళీ ఎండ తల మీద. మంచి ఎండలో ఉంటారు. ఇట్లా 5 అగ్నిగా భావించి ధ్యానం మధ్యలో కూర్చొని ధ్యానం చేస్తారటండి. అది మాతృదేవి అనుభవంలో ఈ నీలాంబరం ముఖర్జీ ఇంట్లో ఉన్నారట. అప్పుడు కూడా ఈ కఠోరమైన తపస్సు చేశారట. ఆమెతో పాటు యోగినిమా కూడా ఈ తపోకరణ పాల్గొన్నారు. మాతృదేవి కాలాంతర విషయం ప్రస్తావిస్తారో చెప్పారన్నమాట. నేను కూడా చేశాను ఇట్లాగని. పంచాగ్నుడు అంటే ఇది తపస్సు అంటే. 4 వైపులా 6 అడుగుల దూరంలో పిడకలను పేర్చి అగ్ని ప్రజ్వలింపజేశారు. నడినెత్తిన ప్రచండ సూర్యుని తీక్షణ కిరణాలు. ఉదయం స్నానాంతరం ముగించుకొని అగ్ని దగ్గరకు వచ్చాను. అగ్ని ప్రజ్వలంగా మండుతుండటం చూసి కాస్త భయం వేసింది. ఇలా భగభగామని మండుతున్న అగ్నిలో ప్రవేశించగలనా? సూర్యుడు అస్తమించేదాకా కూర్చోగలుగుతానా అనుకుని తటపటాయించాను. తర్వాత మనసును దృఢం చేసుకొని ఆ అగ్ని జ్వాలల నడుమ వెళ్లి కూర్చొని గురుదేవుల పవిత్ర నామాన్ని జపం చేయడం ప్రారంభించగానే అగ్నితాపం మాయమైపోయింది. ఈ తపస్సు నేను 7 రోజులు అనుష్ఠించాను. అందువల్ల ఎర్రనైన నా మేని రంగు ఇలా బొగ్గులా నల్లబడిపోయింది. మై గాడ్! ఎవరిని చూడండి, 4 వైపులా అగ్ని, 6 అడుగుల దూరంలో పిడకలు పేర్చారు. అగ్ని మరి పిడకలు పేస్తే ఊరుకుంటుందండి. అగ్ని చాలా ప్రజ్వలంగా కలుగుతాను. పైగా నడినెత్తేమో మళ్ళీ సూర్యుడు అగ్ని. ఈ 5 అగ్నుల మధ్యలో కూర్చుంది. స్నానం చేసి చక్కగా ముగించుకొని వచ్చి అగ్ని దగ్గరికి వచ్చింది. అగ్ని దేదీప్యమానంగా వెలిగిపోతుంటే ఈ మధ్యలో నేను ఉండగలనా అని భయపడిందంట మొట్టమొదట. అప్పుడు భగవంతుని అగ్నిలో కూర్చుంటే ఎందుకు ఏమవుతుందని చెప్పి సూర్యుడు అస్తమించే కూర్చోవాలి. పైగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా కొన్ని తటపాయిచ్చింది. కానీ మనసును దృఢం చేసుకుని నేను కూర్చోగలను, నేను కూర్చోవాలి, నేను కూర్చుంటాను అని ఖచ్చితంగా మనసు దృఢం చేసుకుని మా మధ్య 5 అగ్నిజ్వాల మధ్యలో కూర్చొని గురుదేవులు పవిత్రనామాన్ని జపిస్తూ కూర్చుందంటండి. ఆ గురుదేవులు పవిత్రనామాన్ని చూస్తూ ఎప్పుడు తపస్సులో వెళ్ళిపోయి నిమగ్నం అయిపోయిందో అప్పుడు ఈ వేడంతా మాయమైపోయిందట. ఈ తపస్సుని 7 రోజులు కూర్చొని చేశారట. అందువల్ల ఆ 7 రోజులు ఈ 5 అగ్ని మధ్యలో కూర్చోవడం వల్ల తన మేని రంగు అంతా పచ్చగా ఉండే, ఎర్రగా ఉండే రంగు అంతా కూడా పోయి బొగ్గుగా మారిందంట అని చెప్పుకున్నారు తర్వాత ఆవిడ. తమ ఆధ్యాత్మిక మహాసామ్రాజ్య సరిహద్దులు వ్యాపించనున్నవి. పలువురు తమను ఆశ్రయించి మంత్రదీక్ష తీసుకొని తరింపనున్నారని స్పష్టంగా గ్రహించారు మాతృదేవి. వారందరి శ్రేయస్సు కోసమే మాతృదేవి ఈ కఠోర తపస్సును అనుష్ఠించారు. కాలాంతరంలో ఒకసారి ఒక భక్తుడు మాతృదేవిని, అమ్మా మీరెందుకు ఇలాంటి తపస్సు చేపట్టాలి అని అడిగారు. అందుకు మాతృదేవి, ఏమిటి? పరమేశ్వరుని పొందడానికి పార్వతి కూడా తపస్సు చేయాల్సి వచ్చింది. తపస్సు అత్యంత ఆవశ్యకమైనది. లేకపోతే ఆమె ఏమిటి మనలాగే తిని నిద్రపోతుంది అని అంటారు. ఈ తపస్సు కూడా ఇతర వ్రతాల స్త్రీలు ఆచరించాలి. గురుదేవులు కూడా ఎంత తపస్సు చేశారు నాయనా, ఇవన్నీ లోక శ్రేయస్సు కోసమే ఆచరింపబడతాయి అని బదులు చెప్పారు. అంటే ఈ ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో సరిహద్దు పలువురు ఆశ్రయించ చాలా మంది వచ్చి ఈవెన్ చూసిన తర్వాత ఈ రకంగా పంచాగ్ని తపస్సు చేసిన తర్వాత వచ్చి మంత్రదీక్ష తీసుకున్నారట చాలా మంది. తీసుకున్నారు. ఎందుకంటే అందరి శ్రేయస్సు కోసమే అమ్మ కూడా ఇచ్చారనమాట. ఈ కఠోర తపస్సును అనుష్ఠించింది కూడా లోక కళ్యాణం కోసమే చేస్తారు ఇదంతా కూడా. ఈ తర్వాత ఒకసారి భక్తులు అమ్మ ఎందుకమ్మా మీరు ఇంతగా తపస్సు చేయాల్సిన అవసరం ఏంటి అడిగారట. అదేంటి ఎలా అంటున్నావు, నేనంటేంటి పరమేశ్వరుడి కోసం ఉండాలని భారతీదేవి కూడా ఇలాంటి తపస్సు చేసింది, మరి వాళ్ళకి ఆమంత అవసరమా, మరి ఎలా చేసింది అందుకనే అయితే అవసరమే, ఇది లేకపోతే ఏంటి వచ్చి మళ్ళీ తిని కూర్చొని నిద్రపోతా కూర్చుంటా ఇట్లా ఈ తపస్సు ఎలా వస్తుంది మరి, అందుకని లేదు అవతల ఇతర వ్రతాలు కూడా ఇది తపస్సు ఇతర వ్రతాలు కూడా స్త్రీలందరూ చేయాలి కూడా అని చెప్పిందట ఆమె. ఇక్కడ ఎంత తపస్సు చేశారు, అందరూ ఎంత తపస్సు చేశారు, మనం కూడా అంత తపస్సు చేయాలి, ఇవన్నీ కూడా లోక శ్రేయస్సు కోసమే.
ఇదంతా చేస్తే నా కోసం, ఎవరి కోసం వాళ్ళు చేసుకోకూడదండి. ఇదంతా కూడా లోక కళ్యాణం కోసం చేయాలి. మనం ఏది చేసినా కూడా మన కోసమని కాదు, లోక కళ్యాణం కోసం చేయాలని అనుకోవాలి. అందుకని నా కోసమే చేస్తున్నానంటే తప్పు, లోక కళ్యాణం చేస్తున్నామనంటే మనకి మంచి శ్రేయస్సు జరుగుతుంది కూడా. మరొకసారి ఇదే ప్రశ్న అడిగాడు. నాయనా, మీ అందరి కోసమే నేను ఆ తపస్సు చేశాను. బిడ్డలు ఇంత కఠోరతను భరింపగలుగుతారా? అందుకే నేను అనుష్ఠించానన్నారు మాతృదేవి. ఇందుకు మరొక కారణం కూడా ఉంది. ఒక ప్రేతం బారి నుండి తప్పించుకోవడానికి కూడా మాతృదేవి ఈ తపస్సును అనుష్ఠించినట్లు తెలియవస్తుంది. ఆమె కామార్కూర్‌లో ఉంటున్నప్పుడు 10, 12 బాలిక ప్రేతం ఒకటి సదా ఆమెను వెంబడించేది. కాషాయ వస్త్రాలు ధరించి, రుద్రాక్ష మాలలు వేసుకొని, విరబోసిన శిరోజాలతో కొన్ని సమయాలలో తమకు ముందుగాను, కొన్ని సమయాలలో వెనక ఆ ప్రేతం వెళ్ళడం మాతృదేవిని చూశారు. ఆమె కాశీకి వెళ్ళినప్పుడు ప్రేతాలను గురించిన శాస్త్రంలో ఆరితేరిన ఒక నేపాళ దేశ సన్యాసిని ఒకరిని కలుసుకున్నారు. ఆమె మాతృదేవికి అందుకు పరిహారం ఉపాయంగా పంచ తపస్సు చేయమని సలహా ఇచ్చారు. కొన్ని సమయాలలో పొడవైన గడ్డంలో ఒక సన్యాసి కూడా కనపడి మాతృదేవిని పంచ తపస్సు చేయమని సలహా ఇచ్చాడు. ఈ విషయంగా యోగిన్మాతో ఆలోచించి మాతృదేవి చివరికి ఇద్దరూ కలిసి పంచ తపస్సు చేయాలని తీర్మానించి ఆచరించారు. ఈ పంచ తపస్సు చేసిన తర్వాత ఆ బాలికా సన్యాసి కనబడలేదు. చూడండి, ఇది గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం అది. ఎందుకు ఈ పంచ తపస్సు చేయడానికి ఇంకా ఉందంట. మళ్ళీ అడిగారు, కొంతమంది అడిగారట, ఇది నే కోసం చేయట్లేదు, అందరి కోసం చేస్తున్నాను ఇది అంటే, తపస్సు చేసే బిడ్డలందరి కోసం అందరూ చేయలేరు, అది కఠోరమైనది కలిగింది. అందుకే నేను ముందు చేస్తే నన్ను చూసి ఇంకొకటి చేస్తారు కదా, అందుకని అందరి కోసం చేశాను నేను అని చెప్పి. అంతేకాదు, ఇంకొక కారణం కూడా ఉంది. ఇట్లాంటి తపస్సు చేస్తేనంట మన దయ్యాలు, భూతాలు అలాంటివి ఉంటాయి కదా, అవి కూడా మనం తప్పించుకోవచ్చు, మనం చూసి పారిపోతాయట అవి అట్లా. ఎందుకంటే ఈమె మొట్టమొదట ఈ తపస్సు చేసినప్పుడు కమార్పూర్లో ఉన్నప్పుడే 10, 12 అమ్మాయి వచ్చేదంట. ఆమె ఎట్లా ఉండేదంటే కాషాయ వస్త్రాలు ధరించి, రుద్రాక్షమాల వేసుకుని, విరబోసిన జుట్టు పెట్టుకుని ఈమె తమకి ఎమ్మటి పడేదట. కొన్ని సమయాల్లో ఆ ప్రేతం వెళ్ళకుండా మాత్రమే చూసింది. కానీ అప్పుడు కాశీకి వెళ్ళినప్పుడు ప్రేతాల గురించి శాస్త్రంలో ఒక ఆవిడ చెప్పారు, నేపాల్ దేశ ఓ సన్యాసి చెప్పారట. ఏమని, ఈ దాని పరిహారం కూడా ఈ ప్రేతాలు రాకుండా ఉండడానికి కూడా పరిహారం, పారిపోవడానికి పరిహారం కూడా చెప్పారట. ఏమని, ఈ పంచతపస్సు చేయమని చెప్పారు కూడా. అంతేకాకుండా కొన్ని ఒక పొడైన గడ్డం ఉన్నట్టు సన్యాసి కూడా చెప్పారట, అమ్మ నువ్వు పంచతపస్సు చెయ్యి అని చెప్పారట. సో ఈ విధంగా వాళ్ళు చెప్పారు కాబట్టి ఆ యోగిని మొత్తం ఆలోచించి ఇద్దరు కలిసి ఆ పంచతపస్సు చేశారు అని చెప్తున్నారు. పంచతపస్సు చేసిన తర్వాత మళ్ళీ ఆ కనపడేటువంటి ఆ భార్యకి మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు కనపడేదట. షోడశీ పూజతో గురుదేవుల సాధన అధ్యాయం సంపూర్ణమైనట్లు పంచతపస్సు సాధనతో మాతృదేవి తపోమయ జీవితం కూడా సంపూర్ణమైంది. ఆధ్యాత్మిక సామ్రాజ్య మహారాజ్ఞిగా, రామకృష్ణ సంప్రదాయపు దేవిగా, వివేకానంద స్వామి లాంటి జ్ఞానులను కూడా గురుదేవిగా, లోకం యావత్తు వ్యాపించిన మాతృత్వ స్వరూపంగా ఆమె అవతార కార్యం ప్రారంభమైంది. మాతృదేవి జీవితంలో ఈ సమయమే ఆమె గురుస్థితి పరిపూర్ణంగా వికసించిన కాలం. యోగిన్‌కు బృందావనంలో మంత్రదీక్ష ప్రసాదించటంతో ఇది మొదలైన కామార్పూర్ నుండి కలకత్తాకు తిరిగి వెళ్ళిన తర్వాత ఆమె జీవితంలో అది ప్రాధాన్యత వహించింది. ఈ సమయంలోనే యోగిన్మా ప్రభుతులు మాతృదేవి బాహ్య స్మృతి నుండి విడివడి అప్పుడప్పుడు ఉన్నత ఆధ్యాత్మిక స్థితులలో నెలకొనడము, బాహ్య జగత్తునే పూర్తిగా మర్చిపోవడం చూశారు. ఈ జగత్తులో ఎక్కడా కానరాని అవ్యాజ కరుణ, ప్రేమ, మాతృత్వం సమ్మిళితమైనది ఒక దివ్య తేజస్సు ఆమె ముఖం నుండి వెలువడుతుండటం చూశారు. ఈ రోజులలో మాతృదేవిని చూసిన ఒక దివ్య దర్శనం ఆమె అవతార కార్యపు పూర్తి పరిమాణాన్ని విశదీకరిస్తుంది. అదనమాట. ఇప్పుడు షోడశ పూజలు అని చేస్తారు కదా అందరూ, షోడశోపచారం సమర్పయామి అంటారు కదా, వెంకటేశ్వర స్వామి కూడా చేసేటప్పుడు కూడా అంటారు. అంటే మనం కూడా ఇంట్లో కూడా షోడశ పూజలు చేసుకుంటారు చాలా మంది. అయితే ఈ షోడశ పూజలతో పాటు గురుదేవుల సాధన కూడా చేసేటప్పుడు ఈ పంచతపస్సు అనేది చాలా గొప్ప విషయం. ఈ పంచతపస్సు అనే కదమ్మా మాతృదేవి ఆ తపో జీవితానికి దాంతోనే పూర్తి అయిపోయింది అనుకోవచ్చు. ఈ ఆధ్యాత్మిక సామ్రాజ్యం మహారాజ్ఞిగా, రామకృష్ణ సంఘానికి ఒక దేవిగా, వివేకానంద స్వామి లాంటి జ్ఞానులు కూడా గురుదేవిగా లోకం యావత్తు వ్యాపించిపోయింది ఈ మాతృమూర్తి అనే సంఘుడు. ఈ పంచాగ్ని ఈ తపస్సు చేసిన తర్వాత మాతృదేవి చాలా యావత్ ప్రపంచానికి తెలిసిపోయింది ఈ మాతృత్వ స్వరూపం అని. ఆమె అవతార కార్యం ప్రారంభమైంది, ఇప్పుడే ఆమె మాత అవడానికి ప్రారంభమైంది తెలిసిపోయింది. మాతృదేవి జీవితంలో ఈ సమయం ఒక గురుస్థితి పొందడానికి, అంటే అందరూ ఈమెను గురువుగా పొందడానికి పరిపూర్ణంగా చేసేటువంటి కాలం ఇది.
అయితే యోగినికి బృందావనంలో మంత్రదీక్ష ప్రసాదించడం ఈమె మొదలుపెట్టిందంట మొట్టమొదట. అలాగే కామరపూర్ నుంచి కూడా కలకత్తా తిరిగి వచ్చిన తర్వాత ఆమె జీవితంలో ఒక ప్రాధాన్యమైనటువంటి అంటే అందరిగా ఉండడం అనేది. ఈ సమయంలోనే యోగిని ఆ ప్రతులు మాతృదేవి ఎప్పుడు కూడా బాహ్య చాలా కష్టపడేది బయటికి రావడానికి. ఎప్పుడు సన్యాస దీక్షలో ఉంటూ ఎప్పుడు ఆనందంలో నిమగ్నం అయిపోయి మంచి స్థితిలో ఉండేవారు, సమాధి స్థితిలో ఉండేవారు ఎప్పుడు కూడా. అప్పుడప్పుడు బాహ్య తీసుకురావడానికి ప్రయత్నించేవారట వీళ్ళే. అంత ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికలో ఉన్నప్పుడు కంప్లీట్ గా బాహ్య పూర్తిగా మర్చిపోయి చూశారు. ఈ జగత్తులో ఎక్కడా కండానే అప్పుడు అట్లా ఉన్నప్పుడు మనిషికి నిజంగా కూడా అంటే ఒక అవ్యాజమైన ప్రేమ, అంటే ఆ ప్రేమ మొత్తం మనస్తత్వం అంతా హృదయం నుండి ఒక ప్రేమ. ఎవరిని చూసినా ప్రేమే. ఒక బిచ్చగాడిని చూసినా, ఒక ఆవును చూసినా, అంటే ఒక పశువుని చూసినా, ఒక పక్షిని చూసినా కూడా ప్రేమ అనమాట. ఆ ప్రేమతత్వం ఉంటేనే ఉంటుందంటే అభ్యాసమైనటువంటి ఆ దివ్యస్థితినే ఆ ప్రేమతత్వం వస్తుంది. కనుక అందుకనే ధ్యానం చేస్తేనే ఆ స్థితి వస్తుంది. ఆ ఒక దివ్య తేజస్సు ఆ ముఖంలో కూడా ఒక దివ్య తేజస్సు వస్తుందండి. అది ఆ ముఖం నుండి తెలిపడుతుంది అనమాట. అది చూశారు, అందరు చూశారు. ఆ రోజుల్లో మాతృదేవి చూసిన ఒక దివ్య దర్శనం ఉండేది. మాతృదేవిని చూసాము చూడాలని చెప్పేసి అందరూ పాకులాడేవారు. ఆ మాతృదేవిని చూసిన అమ్మయ్య, అమ్మని చూసాము ఇవాళ, ఒక అవతారమూర్తిని చూసాము అని అనుకునేవాళ్ళట అందరూ ఆ రోజుల్లో. అంత గొప్ప ప్రచండంగా ప్రశాంతంగా ఉండేది అమ్మ మనస్సు. అందరూ భక్తులంతా ఆమెను చూసి రోజు దర్శనం చేసుకుందాం అని అనిపించేదట. మాతృదేవి ఒక మాతృమూర్తి గురుస్వరూపిణిగా అయిపోయారు. మాతృదేవి చదవండి. నీలాంబరి ముఖర్జీ ఇంట్లో అప్పుడు నివసిస్తున్నారు. ఆ రోజు పౌర్ణమి. చల్లని కిరణాలు జాలువారి లోకాన్ని స్వప్న ప్రపంచంగా మారుస్తూ గంగానది చిరు అలల మీద పడి ప్రతిబింబిస్తూ ఉండడంతో ఆ స్వప్న లోకంలో గంగానది ఒక వెండి నదిలా ప్రవహిస్తూ ఉంది. ఆ పరిసరాలలో మాతృదేవి మైమర్చిపోయి ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్లి గంగా తీరంలో చెట్టు మీద కూర్చొని ఆ అందాన్ని పరికిస్తున్నారు. అప్పుడు మెట్ల మీద, మెట్ల మీద చెట్టు కూర్చొని మీద. ఆ అందాన్ని పరికిస్తున్నారు. అప్పుడు హఠాత్తుగా గురుదేవులు అక్కడ ప్రత్యక్షమై వెనక వైపు నుండి వస్తూ మాతృదేవిని స్పృశిస్తూ ఆమెని క్రిందకు తోసేసేలా వెళ్లి చెట్టుకున్న గంగలోకి దిగారు. ఇలా నీళ్లలోకి దిగిన వారు అందులోనే కరిగిపోయారు. ఆశ్చర్యంతో మాతృదేవి ఆ చోటును అలాగే చూస్తూ కూర్చున్నారు. మరుక్షణం నరేంద్రుడు హఠాత్తుగా అక్కడ కనిపించాడు. అతడిని ఆ నీటిని చేతుల్లో తీసుకొని జై శ్రీరామకృష్ణ అంటూ తన అసంఖ్యాక ప్రజానీకంపై చిలకరించాడు. ఆ దృశ్యం మాతృదేవి మనసులో గాఢంగా నాటుకుపోయింది. ఈ దృశ్యం తర్వాత చాలా కాలం దాకా ఆమె గంగని చూసినప్పుడల్లా అందులో పాదాలు పెట్టడం గురుదేవుల దివ్య శరీరంపై పాదాలు మోపడంలా భావించి వెనకాడుతూ తీరంలోనే నిలబడిపోయారు. అంతటి అనుభవం మాతృదేవి ఆ నీలాంబర ముఖర్జీ ఇంట్లో ఉందట. అప్పుడు పౌర్ణమి వచ్చింది. ఆ పౌర్ణమి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా పౌర్ణమి అమావాస్యలప్పుడు బాగా ధ్యానం చేసుకుంటాం అనమాట అందరం. ఆ పౌర్ణమిలో మనకు మంచి వైబ్రేషన్స్ వస్తాయి మనకు మనసుకి. ఆ పౌర్ణమి పూర్ణచంద్ర చూసి కిరణాలు జాలువారుతున్న టైంలో ఈ స్వప్న ప్రపంచం లాగా వస్తుందట. అందులో గంగానది ఒడ్డున కూర్చొని పౌర్ణమి రోజుల్లో ఆ చిరు అలలు చూసుకుంటూ కూర్చుంటే ఎక్కడికో వెళ్ళిపోతాం, ఒక స్వప్నలోకంలోకి వెళ్ళిపోతాం. గంగానది ఒక నదిలా ప్రవహిస్తుంది మన చూస్తుంటే మనమే మాతృదేవి అంటే మనమైనా అలాగే ఉంటాం. అలాంటి మైమరిచిపోయేటువంటి ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మాతృదేవి అలాంటి సమయంలో అక్కడ కూర్చుని ప్రశాంతమై మైమరిచిపోయి ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తుందట. ఆ గంగాధరంలో మెట్ల మీద కూర్చుని ఆ అందాలు చూస్తా ఉంటే ఆమె హఠాత్ గురుదేవులు కనిపించారట. గురుదేవులు కనిపించి ఆయన ఈమె వెనక ఉండి వస్తూ మాతృదేవిని సూచిస్తూ ఆమె కిందకు తోసేలా అనిపించిందట. కిందకు తోస్తున్నారా అన్నట్టుగా అనిపించింది. చరుక్కుని గంగలోకి దిగారట ఆయన. ఇలా నీళ్ళలోకి దిగిన వారు అక్కడే ఉండిపోయారట. ఆయన నీళ్ళలో కరిగిపోయారట. ఆశ్చర్యంతో మాతృదేవి ఆ చోటును అలాగే చూస్తూ కూర్చొని అట్లా ఉండిపోయారట. అలా ఏంటి ఇలా గురుదేవులు వచ్చి కలిసిపోయారు అని చూస్తుందట. ఇంతలో నరేంద్రుడు వచ్చాడు, వివేకానంద వారు. ఆడికి వచ్చేసి కనిపించాడు. అతను కూడా ఆ నీటిని చూశాడు. ఆ చెట్టులో ఆ నీళ్లను చూసి, గురుదేవులు ఉన్నటువంటి నీళ్లను చూసి చేతితో తీసుకుని జై శ్రీరామకృష్ణ, జై శ్రీరామకృష్ణ అంటూ ఆ నీళ్ళని అందరి అక్కడ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మీద జల్లారట. ఆ దృశ్యం మొత్తం ఇప్పటికీ మనసులో ఇప్పటికీ నాటిపోయింది ఆ మనసులో. ఎందుకంటే ఆ దృశ్యం చూసిన తర్వాత చాలా కాలం వరకు ఆమె గంగలో దిగేది కాదు. ఎందుకంటే గంగలో ఆయన ఉన్నారు, ఆయన మీద కాలు పెట్టినట్టు చెప్పేసి గంగలో కాలు పెట్టడానికి కూడా ఇష్టపడేది కదట. అది చాలా కాలం ఆమెకి అట్లాగే అనిపించేది. అందులో పాదాలు పెట్టడానికి ఇష్టపడేది కాదు. ఎందుకంటే గురుదేవులు అందులో ఉన్నారు, ఆ శరీరం మీద కాలు పెట్టినట్టు అవుతుంది కదా,
ఎలా పెడతానని చెప్పేసి ఉండిపోయేది అనమాట. అట్లా గురుదేవులు గంగా నదిలో కరిగిపోయి ఆ నీటిని నరేంద్ర మానవాళికి చల్లే దృశ్యం అనేది గురుదేవులు ఉపదేశాలకు హాజరుగా వెళ్ళి నరేంద్ర వ్యాపింపజేసే కార్యం అనమాట. ఈ విధంగా అయితే గురుదేవులు ఉన్నటువంటి నీళ్ళని తీసుకొని ప్రజల మీద చల్లారో ఆ విధంగానే ఆ గురుదేవుల యొక్క ఆదేశ ప్రకారంగానే ఆయన చేసినటువంటి మఠం, ఆయన చెప్పినటువంటి మాటలు ఖచ్చితంగా మొత్తం దేశం అంతా వ్యాపింపజేస్తాడు, చేయడానికి ఇదే కారణం అని చెప్పేసి ఆమె మనసులో అనుకుందట అమ్మ.